ఈ మధ్య మహానటి సావిత్రి గారిని మళ్ళీ చూడటం జరిగింది. సోషల్ మీడియాలో సావిత్రి గారేంటి సడన్గా మళ్ళీ ప్రత్యక్షమయ్యారని చెప్పి నాకు 2-3 నిమిషాలు నాకు అర్థం కాలేదు. ఏంటి సావిత్రి గారు ఏంటి మళ్ళీ సోషల్ మీడియాలో బయట ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారని చెప్పని. సావిత్రి గారిని ఒకసారి మీరు కూడా చూడండి. చీరని సంవత్సరం లోపల ఇలా లంగోటీల కింద చింపి తల్లి బిడ్డకు వెయ్యాలి. ఓహో 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 అది ఆ పెళ్లి తలంబ్రాలకున్న బంధం ఉన్న బట్టని ఆ పుట్టిన బిడ్డ లంగోటీలకు వెళుతుంది. పుట్టిన బిడ్డ లంగోటీలకు వెళుతుంది. ఆ వీధులేమిటో, ఆ చెత్తలేమిటో, ఆ జీవితాలేమిటో, ఆ డ్రైనేజ్ ఏమిటో. దేవుడు కనుక వాళ్ళకు శక్తిని ఇచ్చి వాళ్ళు నేను తిరిగేసి కొట్టగలరు అన్నప్పుడు వాడిని కొడతావా అని అడిగారు. కొడతావా అని అడిగారు. సావిత్రి గారు, మీరు బేసిక్గా మీకు ప్రజల మీద ఇంత ప్రేమాభిమానాలు, వల్లమాలిన అభిమానాలు, లేకపోతే ప్రేమ ఇదంతా భలే వచ్చేసిందండి అసలు ఓల్డ్ సిటీ ప్రజల మీద ఎస్పెషల్లీ. అసలు ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా మీ హాస్పిటల్, మీది విరించి హాస్పిటల్ మీదేగా, విరించి హాస్పిటల్ని ఆ కోవిడ్ ట్రీట్మెంట్ టైంలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ 2 సార్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎందుకండి మీ హాస్పిటల్ అంటే మిగతా 60-64 హాస్పిటళ్ళకి రివోక్ చేశారు వాళ్ళ లైసెన్స్ని, అట్లాగే మీదైతే 2 సార్లు రివోక్ చేశారు ఎందుకండి? అంటే కోవిడ్ లాంటి ఒక పాండమిక్ వచ్చిన సందర్భంలో ప్రజలకి వ్యవస్థలన్నీ కలిసి సహాయం చేయాలి. మీ చేతిలో హాస్పిటల్ లాంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది, రైట్? మీరు అంటే ప్రజలు డైరెక్ట్గా వచ్చే హాస్పిటల్కి ఆ టైంలో హాస్పిటల్ మాత్రమే ప్రజలను కాపాడగలిగేది, డాక్టర్లు మాత్రమే ప్రజలను కాపాడగలుగుతారు. ఆ టైంలో మీరు మీ బుద్ధి చూపించారు. ఏది ఇప్పుడు మీరు నటిస్తున్నారే మీ క్యారెక్టర్లో ఒదిగిపోయి బాబా ఏమన్నా వేస్తున్నారు యాక్టింగ్ మీరు. ఇప్పుడు మీరు ఏదైతే క్యారెక్టర్లో ఒదిగిపోయి మాట్లాడుతున్నారో ఇదంతా కూడా నటన అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, మీ యాక్చువల్గా మీరు పని చేయాల్సిన టైంలో మీరు రోజుకు 10,000 మాత్రమే అని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని కూడా మీరు బేఖాతరు చేసి రోజుకు ₹1,00,000 నుంచి 2 లక్షలు మీరు వసూలు చేస్తూ పట్టుబడిపోయి పేషెంట్ల యొక్క ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు, హై డోసేజ్ స్టెరాయిడ్స్ ఇచ్చి పేషెంట్ ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి అని మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు సావిత్రి గారు. అదే మాధవీలత గారు, మీరు హాస్పిటల్లో పేషెంట్లు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ అంటే డెఫినెట్గా అంబియన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇస్తున్న డాక్టర్ వేజెస్కి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఛార్జెస్ అనేవి ఎక్కువే ఉంటాయి. ఛార్జ్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించే కదా ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టి ₹10,000 రోజుకి మాత్రం ఎంత హై ఎండ్ ఛార్జ్ చేసినా సరే 10,000 అని పెట్టారు. ఛార్జ్ చేయొచ్చు, కానీ డబ్బులు తీసుకోమన్నారు కానీ రక్తం జలగల్లా పేల్చమనలేదు కదండి సావిత్రి గారు. ఈ మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అది వినిపిస్తుంది. అదే అంటారు చూడండి, సాంప్రదాయ